పేరు పెట్టి పలకరించండి. ఏ మనిషికైనా అత్యంత ఇష్టమైన ఒకే ఒక్క పదం తన పేరే. 5 నిమిషాలు మాట్లాడితే నేను, నా యొక్క ఈ పదాలు పడకుండా మాట్లాడలేవు. నేననే ఆ భావన, నేననే గుర్తింపు మానవ స్వభావంలోనే ఉన్నది. అది కొంతవరకు అవసరం కూడా. నీ స్నేహితుడు దూరంలో పోతున్నాడు. అతని పేరు శ్రీనివాస్. శ్రీనివాస్ అని పిలుస్తానే పలుకుతాడు తప్ప బాలాజీ అంటే పలకడు. బాలాజీ, శ్రీనివాస్ 2 పేర్లు వెంకటేశ్వర స్వామిగా అయినా శ్రీనివాస్ అంటేనే పలుకుతాడు. ఎందుకని అది అతని పేరు కాబట్టి. కర్నూలులో డాక్టర్ రామచంద్రరావు గారు అని ఒక ఫిజిషియన్ ఉండేవారు. రిటైర్ అయ్యి కూడా చాలా ఏళ్ళు అయింది. ఇప్పుడు లేడు ఆయన. నెల్లూరుకి చెందినవాడు. ఆయన తన సర్వీస్ మొదలైనప్పటి నుంచి తను చూసిన రోగులు, వైద్యులు ఎవరైనా సరే పరిచయం అయితే వాళ్ళందరినీ పేరు పెట్టి పలకరించగలరు. ఒకరోజు ఆయన దగ్గరికి రామయ్య అనే పేరు గల రోగి వచ్చాడు. ఆ రోగి ఆ తలుపు దగ్గర కనపడగానే రామయ్య బాగున్నావా అన్నాడు ఆయన. డాక్టర్ గారు ఎవరినో పిలుస్తున్నాడు అనుకున్నారు రామయ్య. అటు ఇటు దిక్కులు చూశాడు. నేనే రామయ్య రా అన్నాడు. సార్ నా పేరు నీకు గుర్తుందా అన్నాడు. నీ పేరే కాదు అన్నీ గుర్తే. నువ్వు 2005 సంవత్సరం జనవరి 4వ తేదీన నా దగ్గరికి వచ్చావు. నీకు అప్పుడు రక్తపోటు ఉండేది. అట్టననే మందు రాశా. ఎలా ఉన్నావు నువ్వు ఇప్పుడు అన్నాడు. డాక్టర్ గొప్ప అస్తవాసి, చాలా బాగా చూశాడు. నువ్వు కూడా ఆయన దగ్గర చూపించుకొని కనపడిన వాళ్ళందరికీ రామయ్య చెప్తాడు. ఆయన నిజంగా గొప్ప డాక్టరే, అది వేరే విషయం. రోగులను పేర్లతో పలకరించే డాక్టరు, పిల్లల్ని పేర్లతో పలకరించే టీచరు ఎప్పుడూ గొప్పవారే. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకైనా తనకు ఎదురుపడిన వారిని పేరుతో పలకరిస్తే ఆనందపడతారు, దగ్గరవుతారు. మంచి మానవ సంబంధాల విషయంలో ఇది ఒక ముఖ్యమైన సూత్రం. ఒక రాజకీయ పార్టీ బహిరంగ సభ మొదలవుతుంది. అక్కడ రాజకీయ నాయకుడు స్టేజ్ ఎక్కి అటు ఇటు చూసి ఆ చివరిలో ఉన్న సుబ్బయ్యని పేరు పెట్టి పలకరించాడు. సుబ్బయ్య బిత్తరపోయాడు. బిక్కుమంటూ వచ్చాడు. అతని భుజం మీద చేయేసి అలా తీసుకుపోయాడు మాట్లాడుతూ. ఏం మాట్లాడుంటాడు? ఏముంది మాట్లాడడానికి? బాగున్నావా, మీ అమ్మ నాన్నలు బాగున్నారా, ఎక్కడున్నావు, ఏం పని చేస్తున్నావు, ఎందుకంటే ఏముంటాయి మాట్లాడడానికి? మాట్లాడాలంతే. అతని గురించి వివరాలు తెలియక్కర్లేదు ఆయనకి. పేరు గుర్తుపెట్టుకున్నాడు. తనను అలా పేరుతో పలకరించినందుకు, తన భుజం మీద చేయి వేసి అలా పక్కకి తీసుకెళ్ళి మాట్లాడినందుకు, అంటే తనకు గుర్తింపు ఇచ్చినందుకు సుబ్బయ్య యొక్క ఛాతీ 6 అంగుళాలు పెరిగింది. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ఎన్నికల్లో కనీసం 100 దొంగోట్లు ఈయనకి వేయించాలనుకున్నాడు. పేర్లు మర్చిపోతే ఎలా ఉంటుందో చూడండి. ఒకరోజు బజార్లో పోతుంటే ఒక వ్యక్తి ఎదురై మిమ్మల్ని పేరుతో పలకరించాడు. మిమ్మల్ని ఆపి షేక్ హ్యాండ్ ఇచ్చి నేను కదలనే లేదు. ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది కానీ అతను గుర్తు రావడంలా. అతనేమో మాట్లాడుతూనే ఉన్నాడు. మాటల్లో ఎక్కడైనా క్లూ దొరుకుతుందేమోనని జాగ్రత్తగా ఆలోచిస్తూ గమనిస్తున్నావు. అరగంట అయింది. టిఫిన్ చేద్దాం పదరా అన్నాడు ఆ ఫ్రెండు. అప్పుడు అర్థమైంది నీకు, వీడెవడు టోకరాగాడు టిఫిన్ లాగేయడం ప్లాన్ వేసాడు అనుకున్నావు. టిఫిన్ చేసాక బిల్లు అతనే కట్టాడు. ఇప్పుడు చెప్పండి, అతని స్నేహితుడా టోకరాగాడా? ఏమి రా, ఇందాక నుంచి చూస్తున్నా నీ ముఖం అదోలో ఉంది, నేను అసలు గుర్తున్నానా నీకు అన్నాడు వాడు. గుర్తుండక ఎట్లా ఉంటుంది లేరా, గుర్తున్నావు అని అన్నారు మీరు. అయితే నా పేరు చెప్పు అన్నాడు. సత్యం. పేరంటే పేరు అని నసుకుతున్నావు. నీకెక్కడ గుర్తుంటున్నా? నేను డాక్టర్ అయినా కళ్ళు నెత్తికెక్కినాయి, మాలాంటి గుర్తుంటారా నీకు అన్నాడు. అది కాదురా, నువ్వు గుర్తే, పేరే మర్చిపోయినా అన్నావు నువ్వు. ఎంత గొప్ప ఉపాయం దొరికిందిరా అనిపించింది నీకు. మనిషి ఎదురుగున్నాడుగా, నువ్వు గుర్తులేవంటానికి వీల్లేదు. పేరు పోయింది, పేరు ఒకటే మర్చిపోయినా అన్నావు, తప్పించుకున్నావు అప్పటికి. అయితే పేరు చెప్తున్నా, ఇక నేను గుర్తుపెట్టుకో అన్నాడు. మళ్ళీ అరగంట అయింది. నీ సాగుకి వచ్చింది, మళ్ళీ పేరు అడిగాడు. సరే, అరగంట ముందే కదా చెప్పాడు. పేరు గుర్తుండి చెప్పేసింది, మర్చిపోయిన వల్ల ఇక నిన్నెవరూ కాపాడలేరు. పేర్లు మర్చిపోతే కుక్కలగతే నీకు. ఒకసారి సంస్థ చిన్నపాటి బహిరంగ సభ జరుపుతుంది. స్థానిక ప్రజానాయకులు, అధికారులు వచ్చి కూర్చున్నారు. సంస్థ అధ్యక్షుడు మాట్లాడుతూ వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ పేరున చెప్తున్నాడు.
అప్పటికి 4 సంవత్సరాల నుండి తనతో కలిసి పనిచేస్తున్న కార్యదర్శి పేరు మర్చిపోయాడు. మర్చిపోయాడు, ఊరుకోవచ్చు కదా. నీ పేరేంటని మైకులో అడుగుతున్నాడు. అప్పటికే ఒళ్ళు మండుతూ ఉంది కార్యదర్శికి. పేరైతేమొద్దు పో అన్నాడు అతను. అందరి పేర్లు చెప్పి నీ పేరు చెప్పకపోతే ఎట్లా అని మైకులోనే గట్టిగా అడుగుతున్నాడు అధ్యక్షుడు. అందుకే వేదిక మీద ఉండేవారిని పేర్లతో చెప్పదలుచుకుంటే అందరి పేర్లు చెప్పాలి, లేదా ఊరి పేర్లు చెప్పకుండా వేదిక మీద అందరికీ నమస్కారం అని చెప్పి క్లోజ్ చేయాలి. నీ స్నేహితుని నువ్వు కానీ, టీచర్ పిల్లలను కానీ, వేరే మెలకనాడా, వేరే గొర్రెబొచ్చోడా, బట్నెత్తోడా, కర్రోడా, ఎర్రోడా, ఎదురుబొంగోడా ఇలా పలకరిస్తే స్నేహాలు గౌరవాలు ఏం మిగులుతాయి? అందుకే ఎవరినైనా పేరు పెట్టి పలకరించడమే సరైనది. పేర్లు చెప్పగానే అనేక సార్లు మనసు లోపలే పదే గుర్తు చేసుకుంటే త్వరగా మర్చిపోము. ఆ తర్వాత జరిగే సంభాషణలు కూడా ఆ పేరు 4-5 సార్లు ఉపయోగిస్తే గుర్తుండే అవకాశం ఉంటుంది. మనిషి ముఖం గుర్తున్నంత బాగా పేరు గుర్తుండదు. ఎందుకంటే కంటికి ఉండే సామర్థ్యం ఎక్కువ, చెవికి ఉండే సామర్థ్యం తక్కువ. అందుకని కొంత జాగ్రత్తగానే గుర్తుపెట్టుకోవాలి పేర్లు. స్నేహాల్లో పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యమైనది. రాజకీయ నాయకులకైనా, డాక్టర్లకైనా, లాయర్లకైనా, టీచర్లకైనా పేర్లు గుర్తుపెట్టి పలకరించడం అనేది పెద్ద అసెట్ కింద ఉపయోగపడుతుంది.